స్టేషన్ కి వెళ్దాము, వీళ్ళు పురమాయించిన మనుషులే మరి ఎందుకు అంత దాడి చేసుకొని రావాలి? నీట్ గా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మా ఇల్లు కూడా రమ్మనాల్సింది, కొన్ని మీడియా మిత్రులు తీసుకొని రమ్మనాల్సింది, గుండాలను తీసుకొని వచ్చేది ఏంటండి? మీకు సపోర్ట్గా ఇప్పుడు ఎవరున్నారు లావణ్య అక్కడ? మీడియాలో సపోర్ట్ అండి. ఎవరు మీ పక్కన ఎవరు? మా డాడీ అండి, మా డాడీ. ఇది జరిగిన తర్వాత కాల్ చేశాను, నాన్న వచ్చారు. గుడ్ ఈవినింగ్ అండి. అసలు ఏంటండి కాదు ఈ వివాదం ఏంటండి? అసలు పాపం మీ అమ్మాయి ఎన్ని వివాదాలు, ఏదో ఒక ఇష్యూలు జరుగుతాయి, ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ పాపని చంపేసి బయటపడేయాలి, ఇల్లు ఆ కుక్కలను బయటపడేయాలి, ఉన్న ఇల్లుని కబ్జా చేయాలి. అది ప్లాన్ వాళ్ళ సార్. అంటే లావణ్య మీద మర్డర్ ప్లాన్ కో వచ్చారా ఇల్లు? నన్ను మొలెస్ట్ చేస్తారు, ఆడవాళ్ళు అయ్యి ఉండి నా ప్రైవేట్ పార్ట్స్ అంతా మొలెస్ట్ చేసి నేను రాలేకపోతుంటే పట్టుకుంటుంటే మొలెస్ట్ చేసి లాక్కొని వచ్చారండి. జరిగింది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇది అబద్ధం అని తేలిన రోజున ఏది చెప్పినా ఓకే, ప్రశాంతంగా బతుకుతున్నా నన్ను మళ్ళీ కాంట్రవర్సీలోకి లాగారు. ఇప్పుడు ఏంటి మీ డిమాండ్ ఏంటి లావణ్య? ఏది ఉన్నా సరే కోర్టులోనే అండి, అది ప్రాపర్టీ అవనివ్వండి. ఇప్పుడు వాళ్ళు మా ఇల్లు అని మేము వస్తాం అన్నప్పుడు మరి నా రాజు అన్నప్పుడు నా రాజు వస్తాడా? కేసు పెట్టేశాం కదండి. ఏదున్నా సరే మేము ఎంత డబ్బులు పెట్టాము, మరి జీవితంలో అంతా నేనుండి ఏం చేశాను, ఇంటికి ఏం చేశాను, రాజుకి ఏం చేశాను అన్నది అన్ని ప్రూవ్ అయిన సెకండ్ కోర్టు ఏ శిక్ష విధించినా లేకపోతే ఏం తీర్పు ఇచ్చినా సరే నేను దాన్ని కన్సిడర్ చేస్తాను, యాక్సెప్ట్ చేస్తాను, నేను అలాగే ఉంటానండి. లావణ్య మీకు ఇప్పుడు ప్రాణ భయం ఏమన్నా ఉందా? ఆ టెన్షన్ ఉందా? ఎవరన్నా వచ్చి ఏదన్నా చేస్తారని? 100% అండి. ఇప్పుడు వినండి, 10 మంది కమ్యూనిటీ ముందే ఒక బలవంతంగా ఆడపిల్లని కూడా చూసుకోకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళు బలవంతంగా లేకపోతే బయటకు వచ్చి సంపత్తి ఏందండి? ఇప్పుడు మీ ద్వారా మీడియా ఇంటి గురించి కూడా ప్రాబ్లం కాదండి, ఇంటి గురించి కూడా ప్రాబ్లం కాదు. ఒక హీరో అయితే ఒక పలుకుబడి ఉంటేనో మేము చెప్పిందే జరుగుద్ది, మేము చెప్తాము, మా కాంటాక్ట్స్ ఉన్నాయి అని వాళ్ళు చెప్పింది చేసుకుంటే సామాన్యురాలు ఏంటండి? లా ఎవరికైనా సరే ఒకటే. కోర్టులో కేసులు ఉన్నాయి, ప్రతి కేసు కూడా కోర్టులోనే ఉంది. కోర్టులో ఒక్కడైనా తీర్పు వచ్చిందా? ఇన్ని మాటలు పడ్డాను, ఇన్ని అవమానాలు పడ్డాను ఇప్పటికైనా సరే. అంటే ఇప్పుడు ఇదంతా జరిగిన దానికి కూడా నేను మొన్న కూడా రాస్తారు ఏమి లేదన్నాను, నాకు ఏమైనా అయితే మస్తాన్ సాయి వాళ్ళు మాత్రమే కారణం అవుతారు అన్నాను. ఈ రోజున నా ఇంటి మీదకి నాకు దాడికి ఎలా అయితే ఎంతమంది వచ్చారో, ప్రూఫ్ ఏదైతే జరిగిందో నాకు ఏం జరిగినా సరే వాళ్ళే కారణం అవుతారు. ఇందులో రాస్తారు మమ్మీ అవనివ్వండి, రాస్తారు అవనివ్వండి, మస్తాన్ సాయి అవనివ్వండి, ఏదైనా సరే. కానీ లావణ్య మాత్రం నేను చేసిన తప్పులు నేను ఒప్పుకున్నాను. అండ్ పోలీసులకు కూడా నేను అన్ని ఎవిడెన్స్లు ఇవ్వడం జరిగింది. అది రాస్తారు కానీ మస్తాన్ సాయి కానీ కోర్టుకి విలువిచ్చి లాకి విలువిచ్చి చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం, వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నారా? రాజస్థాన్ వాళ్ళ ఫాదర్ మదర్ మాట్లాడుతున్నారా లావణ్య? ఉన్నారండి, ఇక్కడే ఉన్నారు. గోపి ఒకసారి ఇవ్వండి తనకి ఆయన వెర్షన్ ఏంటో. సార్ ఏంటి పరిస్థితి? ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా మీరు తన మీద దాడికి దిగడానికి వచ్చారట, హత్యాయత్నం చేయబోతున్నారట?